నెలల క్రితం అమెరికాకి చాలా దేశాలు తపాలా సర్వీసులు ఆపేశాయి, పోస్టల్ సర్వీసులు ఆపేశాయి. దాదాపు 22-23 దేశాల వరకు అమెరికాకి పోస్టల్ సర్వీసులు మేము అందించము, అదనపు సుంకాల కారణంగా మేము ఆపేస్తున్నాము అని చెప్పాయి. అందులో ఇండియా ఒకటి. ఇండియా కూడా 3 నెలల క్రితము అమెరికాకి పోస్టల్ సర్వీసుల్ని ఆపేసాయి. అయితే 4 రోజుల క్రితం తిరిగి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఒక ప్రకటన జారీ చేసింది. మేము అమెరికాకి తిరిగి పోస్టల్ సర్వీసులు ప్రారంభిస్తున్నాము. ఇంతకు ముందు కూడా సుంకాల వల్ల ఎఫెక్ట్ ఏమీ లేదు, కానీ కొన్ని మార్పులు చేర్పులు చేద్దామని చెప్పి ఒక పోస్టల్ సర్వీసులకి ఒక కామా పెట్టాము. ఇప్పుడు మేము దాన్ని కూడా తీసేస్తున్నాము. పూర్తి సర్వీసులు అన్నీ మొదలైపోయాయి. 4 రోజుల క్రితం ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ ప్రకటన చేసింది. అన్ని సర్వీసులు మొదలైపోయాయి, ఏమైనా పంపించుకోవచ్చు, కొంచెం చూసుకుని జాగ్రత్తగా పంపించండి అని. దీని గురించి ఇవాళ కొన్ని వివరాలు చెప్తాను. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమెరికాకి ఇండియన్ పోస్టల్ సర్వీసులు ఆగిపోయినా ఫెడెక్స్ లేకపోతే డిహెచ్ఎల్ ఇలాంటివన్నీ సర్వీసులు తిరుగుతూనే ఉన్నాయి. చాలామంది ఇండియా నుంచి అమెరికాకి పార్సెల్స్ ఇలాంటివన్నీ పంపిస్తూనే ఉన్నారు. కాకపోతే ట్రంప్ విధించిన 50% అదనపు సుంకాల వల్ల చాలా రూల్స్ మారిపోయాయి. మనం ఏవైతే పంపిస్తున్నామో కస్టమ్స్ వాటి మీద చాలా పెద్ద నిఘా పెట్టారనే చెప్పాలి. ఇప్పుడు ఈ అదనపు సుంకాల కోసం అని చెప్పి వాటిని తగ్గించుకోవడానికి అని చెప్పి పోస్టల్ సర్వీసుల ద్వారా లేకపోతే ఈ కొరియర్ సర్వీసుల ద్వారా తమ వస్తువుల్ని పంపించుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఒక అనుమానంతో అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది విపరీతమైన చెకింగ్లు చేస్తోంది. చెకింగ్లు చేసి కస్టమ్స్లోనే చాలా వస్తువుల్ని పడేస్తున్నది. ఇంతకుముందు మనకి ఇండియన్స్ చాలామంది ఎక్కువ మంది అమెరికాకి బట్టలు, పికెల్స్, పొడులు ఇలాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి పంపించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కస్టమ్స్ దగ్గరే ఆగిపోతున్నాయి. కస్టమ్స్ వాళ్ళు పంపించిన వాళ్ళకి రిసీవ్ చేసుకునే వాళ్ళకి కూడా వీటిని మేము పడేస్తున్నాము, డిజేబుల్ చేసేస్తున్నాము అని చెప్పి, ట్రాష్ చేస్తున్నాము అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. అలా చెప్తే కనుక అవి ఇంకా ఎప్పటికీ తిరిగి రావు. ఈ విషయము రిసీవర్స్ కానీ సెండర్స్ కానీ వాళ్ళందరూ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. లేదు ఆన్ ట్రాన్సిషన్లో ఉన్నది అని అంటే కనుక అది ఎప్పటికైనా వస్తుంది, కానీ అది ఎన్నాళ్ళకు వస్తున్నది, ఎలా వస్తుంది అన్నది కూడా తెలియట్లేదు. ఎందుకు అంటే ఈ అదనపు శాతం సుంకాల భయం కారణంగా చాలామంది చాలా వస్తువులు ఈ పోస్టల్ సర్వీసుల ద్వారా పంపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని అరికట్టడానికి కస్టమ్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతోంది. అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. ఫస్ట్ కస్టమ్స్ మనం ఇండియా నుంచి సెండర్స్ పంపించిన తర్వాత అవి కస్టమ్స్ వరకు వస్తాయి, కస్టమ్స్ నుంచి రిసీవర్స్కి వస్తాయి. ఈ కస్టమ్స్ దగ్గర పెద్ద చెక్ పాయింట్ అవుతుంది. ప్రతి వస్తువును కస్టమ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి వస్తువుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. దీనివల్ల అవి ప్యాకెట్లు ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు ప్యాకెట్లు ఇప్పి రావడము గమనిస్తున్నారు. అవి వాళ్ళు తనిఖీ చేశారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది రిసీవర్స్కి కూడా. సో మనం అలాగే చాలామంది మా పచ్చళ్ళు మిస్ అయ్యాయి, లేకపోతే మా పొడులు మిస్ అయ్యాయి, లేకపోతే ఇంకా ఏవో కొన్ని బట్టలు లాంటివి మిస్ అయ్యాయి, ఇలాంటివి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇది కేవలం కస్టమ్స్ వాళ్ళు చేస్తున్న విపరీతమైన తనిఖీ. వాళ్ళు పడేస్తున్నారు. వాళ్ళు ఏవైతే ఇవి సుంకాల కిందకు వస్తాయి అని భావిస్తున్నారో, లేకపోతే ఇంకా వేరే ఇవి మేము పంపించము అని అనుకుంటున్నారో అవన్నిటినీ ఆ కస్టమ్స్ దగ్గరే పడేస్తున్నారు, ట్రాష్ చేసేస్తున్నారు. లిటరల్గా ట్రాష్ చేసేసి మిగతావి రిసీవర్స్కి పంపిస్తున్నారు. సో మాకు రాలేదు, కంప్లైంట్లు చేస్తాము అనడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఇండియా నుంచి పార్సల్స్ పంపేవాళ్ళు, ఇండియా నుంచి పార్సల్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతకాలం పాటు జాగ్రత్తగా పార్సెల్స్ పంపించుకోండి. పచ్చళ్ళు, పొడులు, కొన్ని రకాలైన బట్టలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోని తెప్పించుకోవద్దు. ఇది చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని అందరూ చెప్తున్న విషయము. అలాగే ఇండియా నుంచి అమెరికాకి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఇండియా నుంచి అమెరికాకి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు పచ్చళ్ళు తెచ్చుకుంటారు, పొడులు తెచ్చుకుంటారు, పప్పులు, కొన్ని రకాల
వెజిటబుల్స్ని డ్రై చేసి తెచ్చుకోవడము, ఇలాంటివి కొన్ని మనకి ఇండియాలో దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.